టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన థర్డ్ సినిమా 'రాజా ది గ్రేట్' చేశాడు. మాస్ మహారాజ్ రవితేజతో చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే 'రాజా ది గ్రేట్' సినిమా కథ ముందు రామ్కి వినిపించగా అతను కూడా సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు సోషల్ మీడియాలో బ్లైండ్గా నటిస్తున్నా అని అనౌన్స్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుంచి రామ్ ఎగ్జిట్ అవ్వటం, రవితేజ ఎంటర్ అవ్వటం జరిగింది. రామ్తో సినిమా చేయాలని ఉన్నా చివరి నిమిషంలో అది చేజారింది. ఈ విషయంపై అనిల్ రావిపూడి ఇదివరకు ఎప్పుడూ స్పందించలేదు. కానీ లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చాడు. రామ్తో అనుకున్న కథే కానీ రామ్ కోసం వేరేలా రాసుకున్నానని అన్నారు అనిల్ రావిపూడి. అయితే అప్పటికే రామ్ వరుస మాస్ సినిమాలు చేసి ఉన్నాడు. సో మళ్ళీ మాస్ సినిమా అంటే వర్కౌట్ అవుతుందో లేదో అని కొన్నాళ్లు వెయిట్ చేయించాడు. కానీ ఇప్పటికీ ఆ కాంబో సెట్ అవ్వలేదు. రామ్ వదిలేసిన 'రాజా ది గ్రేట్'తో సూపర్ హిట్ కొట్టాడు రవితేజ. అనిల్ డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది ఆ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. అప్పటి నుంచి అనిల్ రావిపూడి సినిమా అంటే ఇక ఏ హీరో కూడా నో అని చెప్పట్లేదు. రామ్తో గొడవలేమీ లేవు, తనతో ఎప్పుడు కుదిరినా సరే సినిమా చేస్తానని అన్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్గా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నంతో సూపర్ హిట్ అందుకున్నారు. కెరీర్లో 8 సినిమాలు తీసి 8 సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి రాజమౌళి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న డైరెక్టర్గా అనిల్ సూపర్ సెన్సేషన్ సృష్టించాడు. సో అనిల్ ఇక రాబోతున్న సినిమాలతో కూడా సూపర్ హిట్లు కొట్టేస్తాడని చెప్పొచ్చు.